అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులారా, దేవుడు మరొక దినంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తున్నాను. మరి ఈరోజు మనము ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనం చదువుకున్నాము. మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి నేర్చుకుంటూ వస్తున్నాము. మరి ఈరోజు ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకున్నాము. కనుక మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ మీరు చదవండి. బైబిల్ మీ దగ్గర లేకుంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓలీ బైబిల్ అని మీరు టైప్ చేయండి. అక్కడ ఓలీ బైబిల్ మీకు వస్తుంది. ఎందుకంటే బైబిల్ అందరూ చదవచ్చు. అన్ని దేశాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు బైబిల్ చదవచ్చు. బైబిల్ ఇది మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం. దేవుడు అనుగ్రహించిన, మానవులకు అనుగ్రహించిన ఇవి ఆయన మనసులో ఉన్న మాటలు, ఆయన గుణలక్షణాలు, ఆయన గొప్పతనం, ఆయన మహిమ, ఆయన ఒక తేజస్సు, ఆయన ఒక ప్రేమ, మరి ఆయన ఎలాంటి వాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఏమేం చేశాడు, ఏమేం చేయబోతున్నాడు అనేది అవన్నీ కూడా మనం బైబిల్ చదివితేనే మనకు దేవుని గురించి తెలుస్తుంది. ప్రియులారా, వేరే గ్రంథాలు ఏవి చదివినా అని మనుషుల గురించి తెలుస్తుంది, మనుషుల చరిత్ర తెలుస్తుంది. అది మనుషులు రాసినదే. బైబిల్ ఒక్కటి మాత్రమే దేవుడు రాసినది. కనుక మీరు ఎవరైనా సరే బైబిల్ చదవండి. బైబిల్ చదివి నిజాన్ని, సత్యాన్ని మీరు తెలుసుకొని పరలోకానికి హక్కుదారులుగా కావాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఓలీ బైబిల్ కొట్టండి. ఓలీ బైబిల్ టైప్ చేస్తే ఏ భాష కావాలంటే ఆ భాష మీకు వస్తుంది. బైబిల్ చదవండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఇప్పుడు మరి వాక్యం చదువుతాను. వాక్యం చదివిన తర్వాత మనము ఆ వీడియోను మనము స్టార్ట్ చేసుకున్నాం. ప్రియులారా, చూడండి, ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. చూడండి, దేవుడు చెప్తున్నాడు. యెహోవా దేవుడు భూమిని, ఆకాశమును, చంద్ర నక్షత్రములను, ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు మానవులను, జలచరములను, సముద్రములను, అగాధ జలములను, ఆయన ఆకాశములు, మహాకాశములు, అంతరిక్షమును, స్టార్స్ అండ్ స్పేస్ అన్నీ దేవుడే సృష్టించాడు. ఆ దేవుడే యెహోవా. ఆయనకు ఆకారం లేదు. ఆయన మానవ ఆకారంలో మరి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, ఆ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అని చెప్తున్నాడు. ప్రియులారా, మనం లాస్ట్ వీడియోలో ఫలం గురించి చూసినాం. ఫలం అంటే, ఫలము అంటే ఏమేమనేది మనము మీరు లాస్ట్ ఇయర్లో చూడండి. మరి ఫలములో ఉన్న గుణములని దాని టైటిల్స్ పెట్టాను. మీరు ఆ వీడియో చూడండి. ఫలం అంటే ఏమిటి అనేది మనకు దేవుడు తెలియజేసిన మాటలు అక్కడ ఉంటాయి. ఈరోజు ఏమిటంటే నిరభ్యంతరముగా అనే మాట పైన మనము ఈ వీడియోని మనము చూడబోతున్నాం. ప్రియులారా, దేవుడైన యెహోవా మరియు ఈ తోట చెట్లున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అంటున్నాడు. నిరభ్యంతరం అంటే ఏమాత్రం నువ్వు భయపడకూడదు, సందేహించకూడదు, మరి అనుమానపడకూడదు, మరి ఎవరు కూడా నిన్ను ఏమన్నా అంటారేమని నువ్వు సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఈ తోట అంతా కూడా నీకే ఇచ్చినాను. ఈ తోట చెట్లు ఉన్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిరభ్యంతరముగా తిను అని సృష్టికర్త అయిన దేవుడు మొదటి మనుషుడైన ఆదాముకు చెప్పాడు. ప్రియులారా, కనుక ఆదాముకు నిరభ్యంతరం అంటే మరి ఏమాత్రం కూడా ఎవరికి మరి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. మరి ఏదోని తోటలో పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, జిరాఫీస్, ఇంకా కొండ శిలువలు, ఇంకా అన్నీ దేవుడు సృష్టించిన పక్షులు, మరి జంతువులు, అనిమల్స్, తర్వాత బర్డ్స్, ఇంకా మరి చీమలు, ఇంకా అన్నీ ఉంటాయి. ప్రియులారా, అయితే వీటి కూడా నువ్వు భయపడకూడదు, నిరభ్యంతరంగా తినుము. ఎందుకంటే మరి మనిషిని చూసి అవే భయపడాలి, కానీ నువ్వు ఏటి దాన్ని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని దేవుడైన యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు మొదటి మనుషుడైన ఆదాముకు చెప్పాడండి. కనుక చూడండి, ఇక్కడ దేవుడు మరి చెప్పినప్పుడు ఆయనకు ఎంతో బలం. చూడండి, మన ఇంట్లో మన నాన్న కానీ మనం పనిచేసే స్థలాల్లో మనం ఎంప్లాయీస్ అయితే మన పైన బాస్ ఉంటారు కదా, ఆ బాస్ కానీ, తర్వాత ఇంకా మనం
తర్వాత మనం బిజినెస్ చేసేటప్పుడు మనం బిజినెస్ చేసే వాళ్ళు కూడా మన పైన ఉండేవాళ్ళు మన సీనియర్స్ వాళ్ళకు మనకు అడ్వైజ్ చేస్తారనమాట. ఎట్లా చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి బిజినెస్ అని అవన్నీ నిపుణులు అడిగితే మనకు తెలుస్తుంది అనమాట. అయితే ఇలాంటి వాళ్ళు మనకు ఒక బలం ఇచ్చాడు అనుకో, నువ్వేం భయపడ, డోంట్ ఫియర్ అని చెప్పారనుకో, మనము ఎంతో మనం బలంగా ఉంటాం అనమాట. ఎంతో మనకు ఉత్సాహం ఉంటుంది అనమాట. చూడండి, మరి సంతోషమే సగం బలం అంటారు అనమాట పెద్దలు. అంటే సంతోషం ఎప్పుడు వస్తుంది? మన ఇరుగు పొరుగు వాళ్ళు మనతో సమాధానంగా ఉన్నప్పుడు, మన కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనకు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుడు మనకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషిస్తుంటాం ప్రియులారా. అయితే అలాంటి సంతోషంలో మనకు బలం వచ్చేస్తుంది అనమాట. కనుక దేవుని వాక్యంలో రాయబడింది, మరి నెహెమీయా గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం అనుకుంటాను, మీరు తర్వాత చదువుకోండి. మరి మీరు యెహోవా యందు ఆనందించటం వలన మీలో బలం పొందెదరు అని రాయబడింది. యెహోవా యందు ఆనందించటం వలన బలం పొందుతాం. యెహోవా యందు ఏం ఆనందం ఉందంటే యెహోవా అందే అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి, మనం దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితే, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, దేవుని నోటి గుంట వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడింది. చూడండి ప్రియులారా, మనం ఈ లోకంలో మరి మంచి మంచి ఫుడ్ తీసుకుంటాం, మంచి మరి ఫుడ్ తీసుకుంటాం, మరి ఆ తర్వాత నాన్ వెజ్ తింటాం, ఇంకా మరి వెజ్ తింటాం, అన్నీ తింటాం. కానీ ఎందుకొరకు ఇవన్నీ తినేది? మనం మంచి ఆరోగ్యంగా ఉండాలి, మనం బలంగా ఉండాలి అని తింటాం. అయితే వీటన్నిటి తినటం వలన మనకు బ్రతకము, కానీ దేవుని నోటి గుంట వచ్చే ప్రతి మాట వలన మనం బ్రతుకుతాం. చూడండి, చాలామంది మరి పెద్ద ఏదైనా వాళ్ళకి జబ్బు వచ్చిందనుకోండి, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు మంచి హాస్పిటళ్ళకు వెళ్తారనమాట. మరి ఈ దేశంలో కాకుండా వేరే దేశాలు, విదేశాలకు, అమెరికా, ఇంకా వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మంచి స్వస్థత పొందాలి అని వాళ్ళు డాక్టర్లకు ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారనమాట వారి శరీరం కొరకు. అయితే చూడండి, ఇక్కడ ఇలాంటివన్నీ చేసినా కానీ మరి కొంతమంది బ్రతకరు. ఎందుకంటే దేవుని చిత్తం లేనిది మనం ఎన్ని డబ్బులు పెట్టినా, ఎంత ప్రయాసపడినా మనం ఏమి చేయలేము. చూడండి, మనకు ముందు మరి కరోనా మనం దాటొచ్చినాం. చూడండి, కరోనాలో ఎంతోమంది వెళ్ళిపోయారు. ఎంతో డబ్బులు ఉన్నాయి వాళ్ళకు, కానీ వాళ్ళు రక్షించుకోగలిగారా? వాళ్ళ ప్రాణాలని రక్షించుకోలేకపోయారు. కొన్ని దేశాల్లో మనం యూట్యూబ్లో చూసాం కదా, మరి వాళ్ళ డబ్బులన్నీ కూడా మరి వీధుల్లో పడేశారనమాట. అంటే వారి కండ్ల ముందల్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ రిలేటివ్స్, మరి వాళ్ళ స్నేహితులు చనిపోయినప్పుడు వాళ్ళు మరి భరించలేక, మా దగ్గర ఇంత డబ్బు ఉంది కానీ మేము మా స్నేహితుని ప్రాణాన్ని మేము రక్షించలేకపోయాము, మా బంధువుల ప్రాణాలను మేము రక్షించుకోలేకపోయాము, మా కుటుంబ సభ్యుల ప్రాణాలను మేము రక్షించలేకపోయినా ఈ డబ్బు ఎందుకని పడేసారనమాట. చూడండి ప్రియులారా, మరి డబ్బు ఉంటే సరిపోదు. డబ్బున్నా, బలమున్నా, మనకు బలగమున్నా, ఇంకా ఈ లోక సంబంధమైన ఎన్ని ప్రాపర్టీస్, మనకు పేరు ప్రఖ్యాతలు ఎన్ని ఉండగానే దేవుని దయ మన పైన ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి. చూడండి ప్రియులారా, దేవుడు అనేవాడు సృష్టికర్త, ఆయన ఏమైనా చేయగలడు. ఆల్ మైట్ గాడ్ అంటే సర్వశక్తిమంతుడు అనమాట. ఆయన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆ దేవుని ఎదుట మనము విధేయంగా ఉండాలి. మన మాటలు, మనం ఎప్పుడైనా కానీ గర్వించటం, తర్వాత అతిశయపడటం, మనకన్నా చిన్నవాళ్ళని కానీ పేదవాళ్ళని కానీ. చూడండి, మన భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయన్నమాట. ఒక కులం వారిని ఇంకో కులం ద్వేషిస్తుంది. మా కులం గొప్ప, మీ కులం చిన్న, అట్లా అనకూడదు ప్రియులారా. ఎందుకంటే ఈ కులాలు అనేటివి మనుషులు పెట్టుకునేటివే, దేవుడు మరి పెట్టలేదు. మరి బైబిల్ ఎక్కడ కులాలు ఈ కులం గొప్ప, ఈ కులం గొప్ప అని రాయబడలేదు. వేరే గ్రంథాలలో కూడా రాయబడలేదు. కనుక మరి ఆల్ ఆర్ ఈక్వల్ అనమాట. మానవులంతా ఒక్కటే. కనుక మనమందరం కూడా సహోదరులం అనమాట. మనం వీలైతే ప్రేమించాలి, లేకపోతే మౌనంగా ఉండాలి. నీ చేతనైతే నువ్వు మేలు చేయి, లేకపోతే మౌనంగా ఉండాలి. కీడు మాత్రము చేయకు. కీడు చేసేది అది సైతాన్ సంబంధం అనమాట. సైతాన్ అంటే దెయ్యం అనమాట. దెయ్యం ఏం చేస్తా అంటే మనకు తప్పులు చేయాలని ప్రేరేపిస్తుంది అనమాట. తప్పులు అంటే తాగటం, మరి జూదం ఆడటం, తర్వాత ఇంకా మరి ఆటలు, గుర్రాల పందాలు, ఇంకా వేరే పందాల మీద డబ్బులు కట్టి ప్యాక్ ఆట ఇవన్నీ ఆడి డబ్బులు పోగొట్టుకుంటారు అనమాట. వాళ్ళు కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు వ్యసనం. ఆ సైతాన్ అట్లా ప్రేరేపిస్తుంటుంది. సరే, నీకున్న ఎకరం ఉంది కదా, ఎకరం అమ్మి నువ్వు ఈసారి పెట్టి, సరే మళ్ళీ 2 అంతలు వస్తాయి, 3 అంతలు వస్తాయని మరి బంగారం, తర్వాత బండి, ఇల్లు, ఇంకా ఏవేవి అమ్మి వాళ్ళు అంతా కూడా మరి కుటుంబానికి అన్యాయం చేస్తారు ప్రియులారా. కుటుంబానికి, పిల్లలకు, భార్యకు వాళ్ళు అన్యాయం చేస్తారు.
అలాంటివన్నీ కూడా ప్రేరేపించేది ఎవరంటే సైతాన్ అంటే దెయ్యం అన్నమాట. సైతాన్ పని ఏమిటంటే మనుషులను నష్టపరచడమే. మనుషులు మరి గొడవలు పెట్టేది, ఈ యొక్క యుద్ధాలు అన్నీ కూడా తీసుకొచ్చేది సైతానే. యుద్ధాలు అని చూడండి, మరి ఎవరైనా కానీ అంత భూమి అంతా ఒకటే, ఎవరైనా కొద్దిగా ఒక ఊరు కానీ లేదా కొంత భాగాన్ని ఆక్రమించుకున్నారు అనుకో, మరి యుద్ధం ప్రకటిస్తారు. మా భూభాగాన్ని ఆక్రమించుకున్నారు, మా గ్రామాలను ఆక్రమించుకున్నారు అని యుద్ధాలను ప్రకటిస్తారు. ఫస్ట్ రాయబారులను పంపిస్తారు, సమాధానంగా ఉండి మాది మాకు ఇవ్వండి అంటారు. వాళ్ళు అవతల ఇవ్వరు. వీళ్ళేమో సరే పోన్లే అని అనుకోరు. వాళ్ళు కూడా మనది కాంది మనం ఎందుకు తీసుకోవాలి అనుకోలేరు అనమాట. ఎందుకంటే ఇవన్నీ దెయ్యం అనేది కఠినపరుస్తుంది అనమాట. మనుషులని కఠినపరిచి మరి యుద్ధం చేయి, నువ్వేం తక్కువనా, నీ దగ్గర ఇంతమంది సైన్యం ఉన్నారు కదా, నీ దేశం ఇంత పెద్దది కదా, నువ్వెందుకు వాళ్ళ చిన్న దేశానికి ఎందుకు భయపడాలి అని సైతాను మనల్ని మరి ప్రేరేపిస్తుంది పిల్లారా. కనుక యుద్ధాలు అనేది ఇవన్నీ కూడా మరి దేవుడు అందరినీ కూడా ఆశీర్వదించి అందరం కూడా మంచిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే మరి యుద్ధాలు ఇవన్నీ కూడా దేవుని ఒక చిత్తం కాదు, దేవుని ఉద్దేశము కాదు. కనుక ఇవన్నీ కూడా మరి అవసరమైతే దేవుడు ఇస్తాడు. కానీ దేవుడిచ్చే యుద్ధాలు వేరు, మనుషులు మరి సైతాన్ని ఇచ్చే యుద్ధాలు వేరు. చూడండి, మనం సైతాను ప్రేరేపణ ప్రకారంగా ఉండకూడదు. సైతాను మన కాడికి రావడానికి అది కూడా దేవుని అనుమతి ఉండాల్సిందే. దేవుని అనుమతి లేనిది సైతాను కూడా మన కాడికి రాదు. అయితే మనం ఎప్పుడైతే మనం స్వార్థంగా అసూయంగా మనమే గొప్ప ఉండాలని, మనమే మంచిగా ఉండాలని ఎప్పుడైతే మనం స్వార్థంగా ఆలోచిస్తామో అప్పుడు దేవుడే సైతాను మన దగ్గరికి పంపిస్తాడు. సైతాను కూడా సొంతంగా రాలేదు. ఎందుకంటే దేవుని అనుమతి లేనిది ఈ యొక్క విశ్వంలో ఎక్కడ ఏ గ్రహపైన కానీ మరి ఏ యొక్క ప్రాంతంలో కానీ ఏది కూడా జరగదు ప్రియులారా. అదే దేవుళ్ళో ఉన్న పవర్ అన్నమాట. చూడండి, దేవుళ్ళు అలాంటి పవర్, అలాంటి శక్తి మరి ఉంది అన్నమాట. కనుక మరి దేవుని చిత్తం లేని ఏది కూడా జరగదు. కనుక ఈ యొక్క మరి మన వీడియోలో తెలుసుకోకపోయినది ఏంటంటే మనం నిరభ్యంతరముగా ఉండాలని దేవుడు మనకు తెలియజేశాడు. ఆదాముకు ఆ రోజు ఏ విధంగా నిరభ్యంతరంగా ఉండు, ఈ తోట చెట్టుల్లో ప్రతి వృక్ష ఫలాన్ని నువ్వు నిరభ్యంతరంగా తినమని చెప్పినాడు ప్రియులారా. కనుక మనం కూడా మన పైన ఉండేవాళ్ళు మనకు నిరభ్యంతరంగా ఉండు అని, ఏం భయపడకు, నువ్వు మంచిగా ఉండు, నమ్మకంగా ఉండు అని చెప్తే మనకు కూడా ఎంత సంతోషం ఉంటుంది. అదేవిధంగా ఆదాము కూడా దేవుడు చెప్పాడు, సరే నిరభ్యంతరంగా మరి తోట పనులన్నీ కూడా తినుకుంటూ ఆయన వస్తున్నాడు అనమాట. చూడండి, మరి ప్రియులారా, నిరభ్యంతరం అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇది అందరూ కూడా చెప్పలేరు అన్నమాట. చూడండి, మనుషులు ఎవరు కూడా చెప్పలేరు. మనుషులు ఏం చేస్తారంటే మరి నాకు లోబడాలి, నా మాట వినాలి, నేను సీనియర్ని, నేను నీపై నా ఆఫీసర్ని అని చెప్తారనమాట. దేశాలు కూడా అంతే, నాది మరి అంత సూపర్ పవర్ దేశం నాది, నా మాట వినాలని కొన్ని దేశాల మీద ఆధిపత్యము వహిస్తాయి అన్నమాట. వాళ్ళు వినలేదనుకో వాళ్ళ చిన్న దేశాల మీద యుద్ధాలు ప్రకటిస్తాయి. కనుక అది మంచి పని కాదు ప్రియులారా. చూడండి, మరి వాళ్ళని 100 మంది చంపినా, మన వాళ్ళని 10 మంది చంపినా అది కూడా నష్టమే కదా. కనుక మరి 100 మందిని చంపిన పాపం నీకు ఉంటుంది, తర్వాత నీ వాళ్ళని 10 మందిని చంపిన పాపం కూడా ఉంటుంది. ఇదంతా కారణమేంది? నీ యొక్క మరి చెడ్డ మనసే కారణం. కనుక చెడ్డ మనసు ఎప్పుడు కూడా ఉండకూడదు. అందరూ కూడా సమానంగా ఉండాలి. కనుక మనం ఎట్లా ఎదుగుతామో, మనం ఎట్లా మరి మంచిగా బట్టలు వేసుకుంటామో, మనకు మంచిగా కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, ఇంకా ఈ లోక సంబంధం అన్నీ ఉండాలి, మరి వీలైతే నాకు ఒక హెలికాప్టర్ ఉండాలి, ఫ్లైట్ ఉండాలి అని ఎట్లా మన గురించి మనం ఆలోచిస్తామో అదేవిధంగా ఇతరుల గురించి ఆ విధంగా ఉండాలనేదే మన ఒక ఆలోచన కలిగి ఉండాలి. అది ఆ ఆలోచన ఎవరిలో ఉంటుందంటే అది దేవుని ఆలోచన. ఆ దేవుని ఆలోచన ఎవరికి వస్తుందంటే మనం కూడా దేవుని మనసు కలిగినప్పుడు, దేవుని అంగీకరించినప్పుడు ఆ మనసు మనకు వస్తుంది. దేవుని మనసు రావాలంటే ఊరికే రాదు. కనుక దేవుని మనసు రావాలంటే మనము దేవుని గ్రంథమైన బైబిల్ చదవాలి. బైబిల్ చదివినప్పుడు దేవుడే మనకు అన్నీ కూడా తెలియజేస్తాడు. కనుక ప్రియులారా, మరి దేవుని గ్రంథం మీరు బైబిల్ చదవండి. కనుక బైబిల్ అనేది మనుషులకు దేవుడు రాసిన లెటర్ అన్నమాట. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కనుక ఈ యొక్క లెటర్ని మీరు చదవండి. మన కుటుంబ సభ్యులు, మన రిలేటివ్స్, మన స్నేహితులు మనకి ఎట్లా లెటర్ రాస్తారో అదేవిధంగా దేవుడు మన స్నేహితుడిగా ఉన్నాడు. ఆయన మన కుటుంబ సభ్యుడిగా ఉన్నాడు, తర్వాత మన స్నేహితుడిగా ఉన్నాడు. కనుక ఆయన మనకు రాసిన లెటరే బైబిల్. మీరు బైబిల్ చదవండి. బైబిల్లో అనేకమైన సత్యాలు దేవుడు మీకు తెలియజేస్తాడు ప్రియులారా. కనుక చూడండి, ఇక్కడ నిరభ్యంతరము అనే మాట ఆదాముకు చెప్పాడు. ఆదాము నిరభ్యంతరంగా ఉన్నాడు అనమాట.
చూడండి, ఇప్పుడు మనము కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన మరి వాళ్ళు ఏం చేస్తారంటే మనం నిరభ్యంతరంగా ఉండకూడదు అని చెప్తారు. మనం ఎప్పుడు భయపడుతూ ఉండాలి, ఎప్పుడు కూడా మనం దాసులుగా ఉండాలి, ఎప్పుడు కూడా వాళ్ళ చేతి కింద ఉండాలి అన్నట్టు మనుషులు మనల్ని అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా అనుకోడు. ఎందుకంటే దేవుడు సృష్టికర్త, మన దేవుడు, మన రక్షకుడు, ఆయన మనల్ని సృష్టించిన దేవుడు కనుక మనము మంచిగా ఉండాలనుకుంటారు. అందరినీ కూడా ఈ లోకంలో మంచిగా ఉండాలని దేవుడు ఆశిస్తాడు. కనుక అలాంటి ఆశ దేవునిలో ఉంది కనుక అలాంటి ఆశ, అలాంటి మనసు మనకు కూడా రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు మరి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మనందరి కొరకు ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. నేను ఈ లోకంలో 33 సంవత్సరాలు ఎట్లా జీవించినానో అట్లా మీరు జీవించాలి అని దేవుడు చెప్పాడు. చూడండి, మరి ఆయన ఏ విధంగా తాను దేవుని మన కొరకు సమర్పించుకున్నాడో అట్లా మీరు కూడా ఇతరుల కొరకు సమర్పించుకోండి. మీ జీవితాలు సమర్పించుకోండి, మీ డబ్బు సమర్పించుకోండి, మీ ఆస్తిపాస్తులు ఇతరులకు సమర్పించండి. ఎందుకంటే మనం ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపాలి అని యేసుప్రభు చెప్పాడు. ఫస్ట్ గాంధీ తాత కన్నా ముందు యేసుప్రభు చెప్పాడు అనమాట. యోహాను మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి. మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తెంపండి అని చెప్తున్నాడు. కనుక దేవుడు చెప్పిన మాటలు మనం ఎవరైనా మన పైన గొడవ పెట్టుకున్నారనుకో, మనల్ని కొట్టడానికి వచ్చారనుకో, మనల్ని లాక్కున్నారనుకో, అప్పుడు ఏం చేయాలి? సరే తీసుకోమనాలి. మనల్ని కొట్టినారనుకో, అన్న ఒక దెబ్బ ఇంకొక దెబ్బ కొట్టన్నా అన్నం అనుకో, మనకు ఎలాంటి గొడవలే ఉండవు. నన్ను కొడతావా అని అవతల వాడు కొట్టకమునిపై మనం కొట్టామనుకో గొడవలు అవుతాయి అన్నమాట. కనుక కొంతమంది మనుషులు ఊరికే సతాయిస్తుంటారు అనమాట. ఎందుకంటే కొట్టుచెట్టు చేసుకుంటారు వాళ్ళు, అట్లా చేసుకోబోతున్నారు. ఇలా మనం ఎవరిని కూడా సతాయించకూడదు. మన ద్వారా ఇతరులకు ఇబ్బందికరంగా మనము ఉండకూడదు. మన ద్వారా ఇతరులు సంతోషంగా ఉండాలి. అన్న మంచివాడు, అక్క మంచిది, ఆ గ్రామం మంచిది, ఆ దేశం మంచిది అని మనం ఇతర దేశాల విషయంలోనూ, ఇతర మరి ప్రాంతాల విషయంలోనూ, ఇతర గ్రామాల విషయంలోనూ మనం అలాంటి వైఖరి కలిగి ఉండాలి. చూడండి, ఆ ఊరికి పోతే, ఆ దేశానికి పోతే మనం మంచిగా బ్రతకొచ్చు. ఆ దేశంలో మనకు స్వేచ్ఛ ఉంది, చాలా ప్రేమ గలవారు, మనకు హెల్ప్ చేస్తారు అని మనం వేరే దేశస్తులు మన దేశం గురించి అనుకోవాలి. అంటే మన భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాలైనా కానీ ఇలాంటి అభిప్రాయమే కలిగి ఉండాలి. కనుక మన దేశం వచ్చిన వాళ్ళని బ్రతకనియాలి. కనుక దేవుడు అదే చెప్పినాడు, పరదేశిని బాధించకూడదు అని చెప్పినాడు. కనుక మీరు కూడా ఒకప్పుడు పరదేశులుగా ఉంటారు కదా అని చెప్పినాడు. చూడండి, ప్రతి దేశం కూడా ఒక దేశం కింద బానిసత్వము మరి దాసత్వం కింద ఉన్న దేశాలే. మరి చూడండి, మరి మన భారతదేశం కూడా మరి దాదాపు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినారని చరిత్ర చెప్తున్నాం. కనుక చూడండి, మరి ఇంకా ఇజ్రాయెల్ దేశం, ఐగుప్తు దేశంలో దాసత్వం ఉంది. ఇట్లా ప్రతి దేశము కూడా మరి ఒక దేశానికి బానిసత్వం చేశారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పును బట్టి, వాళ్ళ అతిక్రమాన్ని బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడే అప్పచెప్తాడనమాట వాళ్ళని వేరే వాళ్ళకు బానిసత్వం. మీరు బైబిల్ చదవండి. బైబిల్లో ఎవరు ఏ దేశానికి ఏ దేశం బానిసత్వం ఉందో, ఏ దేశం పైన ఏ దేశం ఆధిపత్యం వహించిందో అవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. చూడండి, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మన పాపాన్ని బట్టే, మన అవిధేయతను బట్టే, మన చెడ్డ మనసుని బట్టే మనం ఇతరులకు దాసులమవుతాము, మనము దరిద్రులమవుతాము, మనం అనారోగ్య పాలవుతాము, తర్వాత మనం ఒంటరి వాళ్ళమవుతాము, మనము దిక్కులేని వాళ్ళమవుతాము, కనీసం మనం భోజనం కూడా చేయలేని వాళ్ళమవుతాం. భోజనం కూడా మనం బెగ్గింగ్ చేసుకునే పరిస్థితికి వస్తారన్నమాట మనుషులు. ఎందుకంటే ఇవన్నీ పాపాన్ని బట్టి. ప్రియులారా, మన దేవుడైన సృష్టికర్త అయిన దేవుని మనం ఆశ్రయించి, ఆయనను ఆరాధించి, ఆయనను బోధించి, ఆయనను హెచ్చించి, దేవుడే నాకు సృష్టికర్త అనే దేవుడిని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో, ఉదయం సూచిస్తారో వారికి రక్షణ కలిగిస్తాడు. దేవుడు వారికి అన్ని కూడా ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటారు. ప్రియులారా, ధన్యులు అంటే అన్నీ ఉంటాయి అన్నమాట. దాంట్లో కుటుంబం ఉంటుంది, మరి తర్వాత దాంట్లో ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, దీర్ఘాయువు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. సంతోషం, సమాధానం, నెమ్మది అన్నీ ఉంటాయి. ధన్యులు అంటే అలాంటి జాబితాకు చెందిన వారు అన్నమాట. ప్రియులారా, మనందరినీ కూడా దేవుడు ధన్యులుగా చేయాలని, ఎవరు కూడా దరిద్రులుగా చేయాలని దేవుని ఉద్దేశం కాదు. చూడండి, మన మనసుని బట్టే మనం ఈ విధంగా మనము దరిద్రులమైపోతాం అన్నమాట. కనుక రోగిష్ఠమైపోతాం, ఇంకా మనము ఇతరులకు దూరం అయిపోతాం.
కనుక మనుషులకు కలిగే ఈ యొక్క ప్రమాదాలు, మరి జబ్బులు, తర్వాత ఇంకా ఈ కుదరని వ్యాధులు, బీపీ, షుగర్, ఇంకా మరి ఉన్న వ్యాధులన్నీ కూడా పాపం వల్లనే వస్తున్నాయి ప్రియులారా. మరి నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉండు, దేవుని బిడ్డగా జీవించు, ఇతరులకు మోసం చేయకుండా, ఇతరులను ఆశించకుండా, ఇతరులకు మంచి చేయాలని మంచి మనసు కలిగి ఉండు. దేవుడు కూడా నీకు ఎన్నో మంచి పనులు, ఎన్నో మంచి విషయాలు నీ విషయంలో చేస్తాడు. కనుక మీరు ఏ దేశానికి చెందిన వాళ్ళైనా, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా దేవుని మనసు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే మనల్ని నిరభ్యంతరంగా మరి ఉండండి అని చెప్తాడు. కనుక ఆదాముతో చెప్పాడు అనమాట, మీరు నిరభ్యంతరంగా ఈ పండ్లు తిను అని ఆదాముకు దేవుడు చెప్పాడు. ఈ తోట చెట్ల పండ్లన్నీ కూడా నిరభ్యంతరంగా తిను, నువ్వు ఏమాత్రం కూడా సందేహించడానికి వీలు లేదు. కనుక నీకెవరు కూడా అడ్డం చెప్పరు. మరి పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నీకు అడ్డం చెప్పవు. అవన్నీ కూడా నీకు ఫ్రెండ్స్ అయిపోతాయి. నీకు అన్ని ఫ్రెండ్సే. చూడండి, మరి ఏనుగా ఉన్నాయి, పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి, జిరాఫీస్. కనుక మరి ఇవన్నీ కూడా ఆదాము చెప్తే అప్పుడు అట్లా వింటున్నాయి అన్నమాట. చూడండి, ఆదాముకు ఇవన్నీ కూడా సర్వెంట్సే. చూడండి, ఆ ఒక మరి ఏదోని తోటలో ఎన్నో మరి లక్షల జంతువులు ఉన్నాయి, తర్వాత లక్షల బర్డ్స్ ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. కనుక ఇంకా నేలను పాకే జీవులు ఎన్నో లక్షలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆదాముకు సర్వెంట్స్గా ఉన్నాయి అన్నమాట. అన్నీ కూడా ఆదాము ఏది చెప్తే అది వింటాయి. ఎందుకంటే ఆదాము దేవుడు సృష్టించిన మొదటి మనిషి అన్నమాట. కనుక ఆదాము కొరకు ఇవన్నీ దేవుడు సృష్టించాడు. చూడండి, మనం ఆదికాండం 1వ అధ్యాయం చూసినాం కదా. దేవుడు మొదటి దినమున ఏం చేశాడు, 2వ దినమున ఏం చేశాడు, 6వ దినమున మనిషిని చేశాడు. ఇట్లా మరి అయితే 6వ దినమున ఇవన్నీ 6వ దినమున మనిషిని చేయకమునకు ఇవన్నీ చేసిన తర్వాతనే మనిషిని చేశాడు. ఎందుకంటే మనం ఇల్లు కడతామనుకోండి, ఇల్లు అంతా కట్టిన తర్వాతనే, రెడీ అయిన తర్వాతనే గృహప్రవేశం అయిన తర్వాత అప్పుడు మనుషులు పోతారు అనమాట ఇంట్లో. చూడండి, ఫస్టే మనుషులు పోతే అక్కడ ఇల్లు ఉండదు. కనుక దేవుడు కూడా ఈ యొక్క సృష్టి అనే ఇల్లు, ఈ గ్లోబల్ విలేజ్ అనమాట. చూడండి, మరి సైంటిస్టులు ఏమంటారంటే గ్లోబల్ విలేజీ అంటారు అనమాట. కనుక మరి ఈ గ్లోబల్ విలేజ్లో దేవుడు మనల్ని పెట్టాడు. విలేజ్ అంటే చాలా చిన్నది, అంటే దేవుని దృష్టిలో చాలా చిన్నది. ఈ గ్లోబల్ విలేజ్ అనేది చాలా చిన్నది. ఇలాంటి గ్లోబల్స్ ఎన్నో దేవుడు సృష్టించాడు. అవన్నీ మనకు తెలియాలంటే మనం దేవుని మనసు కలిగి అనుదినం నువ్వు దేవుని గ్రంథమైన బైబిల్ చదువుతుంటే దేవుడు నీకు తెలియజేస్తాడు. నువ్వు మరి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. కనుక దేవుడు సమస్తం తెలియజేస్తాడు. ఇంకా దేవుడికి అన్నీ తెలుసు కనుక దేవుడు కూడా నీకు అన్నీ కూడా ఇవ్వటానికి సిద్ధపడుతున్నాడు. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఈ గ్లోబల్ విలేజ్లో దేవుడు మనల్ని పెట్టాడు. కనుక ఆదాము మొదటి మనిషినికి ఏ విధంగా ఈ యొక్క సృష్టిలో ప్రతిదీ కూడా మరి ఫ్రెండ్లీగా మరి తన మాట వింటున్నాయో, మనం కూడా దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు మనకు కూడా అనేక మంది ఫ్రెండ్లీగా మనకు ఉంటారు అన్నమాట. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడింది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉన్నప్పుడు ఆయన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తారని చెప్పినాడు దేవుడు. కనుక దేవునికి అసాధ్యమైనది ఏం లేదు ప్రియులారా. కనుక మనం దేవుని మాట వినాలి, దేవుని ఆరాధించాలి. నిజ దేవుడు, సత్యదేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆరాధించాలి. చాలామంది ఏం చేస్తారంటే సృష్టికర్త దేవుని ఆరాధించలేక వాళ్ళు చెట్లని ఆరాధిస్తారు. చెట్లే దేవుడు అంటారు, వాళ్ళు నీళ్ళే దేవుడు అంటారు. చూడండి, మరి పాములు దేవుడు అంటారు, ఆ తర్వాత మరి జంతువులను కూడా దేవుడు అంటారు. ఆవును దేవుడు అంటారు, కుక్కను దేవుడు అంటారు, పందిని దేవుడు అంటారు. చూడండి ప్రియులారా, ఎంతో అసహ్యంగా పక్షులను కూడా దేవుడు అంటారు. ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి ప్రియులారా. మనకు ఇప్పుడు మనం మనుషులు వ్యవసాయం చేయాలంటే ఎడ్లు అవసరం కదా. చూడండి, మరి మనుషులకు కొరకే ఇవన్నీ దేవుడు సృష్టించాడు. చూడండి, ఇప్పుడు మనం మరి భోజనం చేయాలంటే దేవుడు మరి నాన్ వెజ్ మనకి ఇచ్చాడు, వెజిటేరియన్ కూడా మనకు ఇచ్చాడు. కూరగాయలు దేవుడు ఇచ్చినట్టువే. తర్వాత మనము ఈ యొక్క పక్షులు మనం ఎవరు ఏం తినగలుగుతారో అవి తినండి అని దేవుడు ఇవన్నీ కూడా మనకి ఇచ్చేశాడు. ఇదంతా కూడా మరి చాలామంది ఏం చేస్తారంటే మాంసం తినటం తప్పు అంటారు. ఎట్లా తప్పైతే మాంసం తిని దేవుడే చెప్పాడు కదా, అంటే దేవుని కంటే నువ్వు గొప్పవానిగా, దేవుని కంటే నీకు ఎక్కువ తెలుసా? మరి మీరు చదవండి ఆదికాండము మరి 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదవండి, బైబిల్ చదవండి. బైబిల్లో అన్నీ ఉంటాయి. మరి ఇప్పుడు నువ్వు మరి మాంసం తినకూడదు, జంతువులు తినకూడదు అన్నప్పుడు మరి కూరగాయలు కూడా అంతే కదా. కూరగాయలు కూడా ఒక జీవం ఉన్న చెట్టు నుంచే వస్తున్నాయి కదా. దేవుడు దానిలో ఒక ప్రాణం ఇచ్చాడు, దీనికి జీవం ఇచ్చాడు. చెట్టుకేమో జీవం ఉంటుంది, తర్వాత మరి జంతువులకేమో ప్రాణం ఉంటుంది. కనుక నువ్వు కూరగాయలు తినట్టే కూడా తప్పే కదా. మరి అవి కూడా ఒక జీవం తీసినట్టే కదా నువ్వు.
ప్రియులరా. మరి అది పండాలని దాంట్లో మందు కొడతాం చూడండి. మందు కొట్టినప్పుడు అవి ఎంత బాధపడతాయి చూడండి. మన పైన మనం కొన్నిసార్లు మరి ఎడ్లకు కానీ తర్వాత ఇంకా కోళ్ళకు కానీ దాంట్లో ఎక్కువ మేత పెట్టి పందెలకు వదులుతారు అన్నమాట. అవి ఎందుకు అది హింస కదా. చూడండి, ఎడ్ల పందాలు, ఎడ్లు పొడుచుకుంటాయి అన్నమాట. చూడండి, కోళ్ళ పందాలు, కోళ్ళకు కత్తులు కట్టి కోళ్ళ పందాలు ఇస్తారు. మరి అవి కత్తులతో అవి తన్నుకున్నప్పుడు దాంట్లో గాయాలు అవుతాయి కదా. అవన్నీ చూసి నువ్వు ఏం చేస్తుంటావు? ఆనందిస్తుంటావు, నీ వినోదం కొరకు, నీ లాభం కొరకు. మరి వాటిని కష్టపెట్టినట్టు కాదా? ఇవన్నీ కష్టం కదా, ఇవన్నీ తప్పు కదా ప్రియులారా. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు చెప్పిన మాట వినాలి అంతే మనం. అది దేవుడు రైట్ అయితేనే మనకు చెప్తాడు. చాలామంది మాంసం తినకూడదు అంటారు, అది తప్పు ప్రియులారా. నువ్వు తినకుండా ఉంటే మంచిది, కానీ తినేవాడిని ఏమాత్రం కూడా నువ్వు ద్వేషించకూడదు. తినని వాడిని కూడా నువ్వు తక్కువ అంచనా వేయకూడదు. వాని ఇష్టం, అతని ఇష్టం, తింటే తినొచ్చు లేకపోతే లేదు. దేవుడు నిరభ్యంతరంగా ఉండమన్నాడు కదా. దేవుడు నిరభ్యంతరంగా ఉన్నప్పుడు నువ్వెందుకు అతన్ని అభ్యంతరపరుస్తావు, ఆటంకపరుస్తావు, అతనికి మరి ఎందుకు ప్రాబ్లం కలగజేస్తావు? ఇది తప్పు ప్రియులారా. కనుక ఎవరైనా సరే మనమందరం కూడా సహోదరులం కనుక మనమందరం కూడా దేవుని యొక్క మాటలు వినాలి. దేవుడు మనకు ఏం చెప్పాడు అది మనము జాగ్రత్తగా గమనించాలి. కనుక చూడండి, ఈ దేవుడు మనకు ఏం చెప్పాడంటే నిరభ్యంతరంగా ఉండమని చెప్పాడు. కనుక మన కుటుంబంలో మనము నిరభ్యంతరంగా ఉండాలి. మనం పనిచేసే స్థలంలో మనం నిరభ్యంతరంగా ఉండాలి. చూడండి, మన గ్రామంలో మనం నిరభ్యంతరంగా ఉండాలి. మనము మన దేశంలో మనం నిరభ్యంతరంగా ఉండాలి. ఎప్పుడు ఇవన్నీ నిరభ్యంతరం వస్తుందంటే మనకు దేవుని మనసు వచ్చినప్పుడే. చూడండి, అందరిలో మరి కుటుంబంలో మన కాంచి స్టార్ట్ కావాలి. ఒక వ్యక్తి కాంచి స్టార్ట్ అయ్యి కుటుంబము, తర్వాత మరి ఆ ఒక వీధి, స్ట్రీట్ అంటే గల్లీ అంటారు కొన్ని ప్రాంతాలు, గల్లీ, ఆ తర్వాత గ్రామం, ఆ తర్వాత మరి మండల్, డిస్టిక్, తర్వాత రాష్ట్రం, దేశం, ఇట్లా ప్రపంచం, ఇట్లా అందరూ కూడా అలాంటి మనసు కలిగి ఉన్నప్పుడే మనం నిరభ్యంతరంగా ఉంటాం. చూడండి, కొంతమంది పంటలు పండించుకున్నారు, వాళ్ళు కష్టపడి రైతులు ఎంతో పంటలు పండించుకుంటారు, కానీ కొంతమంది వచ్చి దోసుకుపోతారు అనమాట. చూడండి, ఎంత తప్పు ఇది. నువ్వు పని చేయలేవు, నువ్వు ఎందుకు సోమరి, ఎందుకు దొంగతనం చేస్తున్నావు? తప్పు కదా అది. అలాంటి పనులు చేయవద్దు ప్రియులారా. అలాంటి పనులు చేసే వాళ్ళకు దేవుడు శిక్ష ఇస్తాడు. కొంతమంది చూడండి, మనుషులను చంపుతారన్నమాట. అంటే వాళ్ళ దేశానికి నష్టం కలిగించాలని వాళ్ళపైన బాంబులు పెట్టుకొని మనుషుల మధ్యలో పోయి పేల్చుకుంటారు. ఏం లాభం? నువ్వు చేస్తే ఏడు వాళ్ళని చంపితే నా కుటుంబానికి ఇన్ని కోట్లు ఇస్తున్నారు, ఇన్ని డబ్బులు ఇస్తున్నారు అని వాళ్ళు చేస్తారు. ఆ కోట్లు ఏమి రక్షిస్తాయి చెప్పు? నువ్వు బ్రతికుండాలి, కానీ నువ్వు బ్రతికుండి ఏదైనా సాధించాలి. బ్రతికుండి ఇప్పుడు మరి మామూలుగా నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే ఇప్పుడు మరి రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ ఉన్నాయి. ఇవన్నీ నువ్వు నీతిగా ఫైట్ చేయి, నీతిగా పోరాడు, నీకు దేవుడు జయం ఇస్తాడు. నువ్వు ఇది రైట్ వేలు ఉంటే, నీది రైట్ అయితే అట్లా కానీ నువ్వు ఎందుకు అనవసరంగా ఇతరులను చంపటం, కనుక ఇతరులకు ప్రమాదం కలిగించడం ఇది మంచిది కాదు పిల్లలు. ఇది దెయ్యం మనసు, దేవుని మనసు కాదు. దేవుని మనసు, దేవుని మాట ఏంటంటే మనం నిరభ్యంతరంగా ఉండాలి అని చెప్తున్నాడు. కనుక నిరభ్యంతరంగా నువ్వు ఉన్నావా? అది ప్రశ్న అనమాట. ఇప్పుడు మీకు వేసే ప్రశ్న ఏంటంటే, నువ్వు నిరభ్యంతరంగా ఉన్నావా? నీవు మరి ఎక్కడికి పోయినా కానీ నన్ను ఎవరు కొట్టరు, నాకేం ప్రమాదం లేదు, ఎందుకంటే నేను ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, నేను ఎవరికి కూడా మోసం చేయలేదు, ఎవరిని కూడా నేను అప్పులు చేసి ముంచలేదు, ఎవరికి అప్పులు చేసి అన్యాయం చేయలేదని నీకు ఎలాంటి మరి తప్పులు చేయకుంటే నువ్వు నిరభ్యంతరంగా జీవిస్తావు. చాలామంది తప్పులు చేస్తారు అన్నమాట. చూడండి, వాళ్ళ చుట్టూ బాడీ గార్డ్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉందని. నువ్వు ఎంతమంది బాడీ గార్డ్స్ పెట్టినా కానీ చూడండి, మనుషులు మరి మొన్న కరోనా వచ్చింది, ఆ కరోనా క్రిముల్ని ఏ బాడీ గార్డ్స్ ఆపుతుంది చెప్పండి? బాడీ గార్డ్స్ ఆపుతుందా? నీ దుస్తులే నేను ఆపలేవు అనమాట. అందుకే మూతికి అంత, ముఖానికి అంత గుడ్డ. చూడండి, అన్ని స్థలాలు లాస్ట్లో మళ్ళీ డాక్టర్స్, సైంటిస్టులు ఏం చెప్పినారంటే, మరి మనుషులకు మరి కింద రంధ్రాలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి కూడా వచ్చే ప్రమాదం ఉందని అక్కడి నుంచి కూడా వాళ్ళు టెస్టులు చేశారు. ఎంత భయం మనుషులు బ్రతకాలి. చూడండి, దేవుడు ఒక్క వైరస్ పంపించాడు, మనుషులందరూ అతలాకుతలం అయిపోయారు. నీ డబ్బు నిన్ను రక్షించలేవు, నీ బాడీ గార్డ్స్ నిన్ను రక్షించలేదు. ప్రియులారా, దేవుని మనసు కలిగి ఉండు, దేవుని బిడ్డగా ఉండు, దేవుడు నీ ఆరాధించు. నిజ దేవుడు, సత్యదేవుడు, ఏకైక దేవుడు, పరలోక దేవుడు, ఈ సమస్త సృష్టిని, భూమిని, ఆకాశమును, చంద్ర నక్షత్రములను సృష్టించిన దేవుని యందు విశ్వాసం ఉంచు. అప్పుడే నువ్వు రక్షింపబడతావు, అప్పుడే నువ్వు నిరభ్యంతరంగా తిరుగుతావు, లేకపోతే తిరగలేవు. దేవుడైన యెహోవా ఆదాముకు చెప్పాడు, నిరభ్యంతరంగా తిరగండి. అంటే
ఆదాంలో ఏం తప్పు లేదు. ఆదాం దేవుని మాట వింటున్నాడు, దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు కనుక బాబు నా కుమార నువ్వు నిరభ్యంతరంగా ఈ తోట పండ్లు అన్నీ కూడా తిను అని చెప్పాడు. నిరభ్యంతరంగా తిరగమని చెప్పాడు. నువ్వు ఏ మాత్రం సింహాలు కానీ పులులు కానీ ఏవి కూడా నీకు హాని చేయవు అని చెప్పాడు. ప్రియులారా చూడండి, నిరభ్యంతరంగా మనము ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటే అలాగ నిరభ్యంతరంగా ఉండే కొంతమంది రాజులు ఉన్నారు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు, మరి కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. చూడండి బైబిల్లో మీకు మరి ఒక స్థలంలో ఏ విధంగా వాళ్ళు నిరభ్యంతరంగా ఉన్నారు అనేది దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే చూడండి, మీ దగ్గర బైబిల్ ఉంటే చదవండి. రెండో దినవృత్తాంతములు 14వ అధ్యాయము మీరు తీసుకోండి. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము కనుక ప్రియులారా మరి 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయంలో 7వ వచనంలో మరి ఇక్కడ నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మీకు నేను చదువుతున్నాను. ప్రియులారా మీరు జాగ్రత్తగా వింటే దేవుడు మీతో కూడా మాట్లాడతాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవిస్తాడు. కనుక చూడండి, ఇక్కడ 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము చూడండి 7వ వచనము నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. చూసారండి, కనుక దేవుడు మనకు నెమ్మది కలగజేశాడు కనుక మనం దేశమందు నిరభ్యంతరంగా తిరగవచ్చు. ఎందుకంటే వీళ్ళు మరి ఆ దేవుని ఆశ్రయించారనమాట. చూడండి, మరి ఆసా అనే రాజు ఉన్నాడు అనమాట. ఈయన యూదారాజు, ఆసారాజు యూదారాజు. ఈయన మరి చూడండి దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించటం వలన తన ప్రజలకు, సైనికులకు, తర్వాత తన సభలో తన మరి చూడండి అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు అనమాట. తన చుట్టూ ఉంటారు కదా, మంత్రులు ఉంటారు, మరి తన విచారణకర్తలు ఉంటారు, ఆ తర్వాత జడ్జిస్ ఉంటారు, ఇంకా అందరూ ఉంటారు రాజు సన్నిధిలో, అందరూ ఉంటారు అనమాట. అన్ని పనులు రాజు నుంచే మరి సెలవు పొందాలనక, రాజు సెలవు పొందాలనక రాజు దగ్గర అన్ని తెగలకు చెందిన వాళ్ళు ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. కనుక చూడండి అందరికీ చెప్తున్నాడు, అయితే మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున మనకు ఆయన నిరభ్యంతరంగా మనం దేశంలో ఎక్కడైనా తిరగవచ్చు అని చెప్తున్నాడు. కనుక చూడండి, నిరభ్యంతరం అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట ప్రియులారా. చూడండి, కొంతమంది ఇంట్లో వండుకొని కూడా భయపడతారు అనమాట. ఎందుకు ఇంట్లో వండుకొని ఎందుకు భయపడతారంటే దోమలు కుడతాయేమో. చాలామంది దోమలు కుట్టి కూడా చనిపోయినారు. చూడండి, నాకు తెలిసి మరి ఒక ఆయన ఏసీ రూమ్లో పండుకున్నాడు, డాక్టర్ గారు. ఆయన చూడండి, డాక్టర్ గారికి ఏసీలో నుంచి ఒక దోమ వచ్చి కుట్టి చనిపోయినాడు. చూడండి ఎంత మరి చూడండి కాపాడుకున్నాడా. ఆయన డాక్టర్ గారి దగ్గర డబ్బులు ఉంటాయి, డాక్టర్ అంటే మరి ఆయన ఉండే రూమ్ ఏ విధంగా పెట్టుకోవాలని కూడా ఆయనకు తెలుసు. కానీ ఏసీలో నుంచి దోమ వచ్చి కుట్టి ఆయన దోమ కాటు వలన చనిపోయాడు. చూడండి, దేవుడు అనుకుంటే ఏదైనా చేయగలడు పిల్లలు. కనుక చూడండి, ఇక్కడ మరి ఆసా అనే రాజు చూడండి, ఈయన దగ్గర మరి యుద్ధం చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మరి యుద్ధానికి పోయి బల్లెం డాళ్ళు పట్టుకునే వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు ఆసా సైన్యం. తర్వాత ఇల్లు అంటే బాణాలు వేసేవాళ్ళు అనమాట. బాణాలు వేసేవాళ్ళు కూడా 2,80,000 మంది ఉన్నారు. అంటే దాదాపు 5,80,000 మందికి సైన్యం ఉన్నారు. అయితే అంత సైన్యం ఉండగానే ఏం చేస్తున్నా, ఎలాంటి వ్యక్తినా మంచి వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే నా దగ్గర సైన్యం ఉంది అని గర్వించలేదు. నా దగ్గర మరి ఇంతమంది మరి యూదా వాళ్ళంటే చాలా బలమైన వ్యక్తులు అన్నమాట. యూదా వాళ్ళంటే చాలా తెలివైన వారు. చూడండి, మరి యూదా వాళ్ళు ఇజ్రాయెల్ అంటే మనకు ప్రపంచానికి ఎక్కువ మరి సేవాకరమైన పనికరాలు అందించారనమాట. మరి లైట్ కానీ, ట్రైన్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, తర్వాత సైకిల్, బైక్, కార్లు, ఇవన్నీ కూడా మనం వాడుకుంటున్నాం కదా. ఇవన్నీ కూడా మరి యూదులు ఇజ్రాయెల్ కనిపెట్టినవి అనమాట. ఎక్కువ వాళ్ళే కనిపెట్టారనమాట. మరి 90% ఎక్కువ వాళ్ళే కనిపెట్టారు యూదులు, ఇజ్రాయెల్. అయితే యూదులు అంటే చాలా బలవంతులు, తెలివైన వారు అనమాట. వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆసారాజు దగ్గర సైన్యం అంటే 3 లక్షల మంది. డాళ్ళు ఈటలు పట్టుకున్న వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. తను 2,80,000 మంది
2,80,000 మంది ఎవరున్నారంటే వాళ్ళు ఇల్లు ఎక్కుపెట్టేవాళ్ళు. ఇల్లు అంటే బాణాలు. పూర్వకాలంలో ఇల్లు ఎక్కుపెట్టి బాణాలు వేసేవాళ్ళు. ఇల్లు అంటే ఇప్పుడు అర్థం కాదు కనుక కొన్ని స్థలాల్లో నేర్పించే మరి సెంటర్స్ కూడా ఉన్నాయి. పూర్వకాలం ఈ విధంగా యుద్ధాలు చేసేవాళ్ళు, ఇలా కత్తులు పట్టుకునే వాళ్ళని, గదలు పట్టుకునే వాళ్ళని చెప్తారనమాట. చూడండి, అవన్నీ తర్వాత సంగతి. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటే మనకు నిరభ్యంతరంగా ఉండమని చెప్పింది కాబట్టి ఈ యొక్క ఆసా రాజు కూడా నిరభ్యంతరంగా ఆయన ఏం చేశాడు, ఉన్నాడు. మన దేశంలో నిరభ్యంతరంగా తిరగొచ్చు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అన్నమాట అంటే ఆయన దేవుణ్ణి ఆశ్రయించినాడు కనుక ప్రియులారా, మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. తన కత్తులపైన, తన దగ్గర ఉన్న సైన్యం పైన ఆయన ఆధారపడలేదు. తన కత్తులపైన బెన్యామీనులు అంటే ఎలాంటి వాళ్ళు గురిగలవారు అంటే బైబిల్ చెప్తుందంటే వాళ్ళ గురించి ఎంట్రుక అంటే మన నెత్తిపైన ఉన్న ఎంట్రుక అంటే ఎంత స్మాల్గా ఉంటుంది. ఆ ఎంట్రుకను మరి చాలా దూరం పైన గురిపెట్టి ఆ ఎంట్రుకను కొట్టేవాళ్ళు అనమాట. అంత గురి వాళ్ళు. ఇదేంతో కొట్టేవాళ్ళు, వర్షాలు అని ఒకటి ఉండేది అనమాట. వర్షాలు అంటే ఎవరి దగ్గర ఉంటుందంటే మరి గొర్రెల కాపర్ల దగ్గర, ఆవుల కాపర్లు, పశువుల కాపర్ల దగ్గర ఉంటుంది అనమాట. వర్షాలు అంటే ఒక తాడు ఉంటుంది. తాడు మధ్యలో ఒకటి చిన్నగా ఒక జాలిలాగా ఉంటుంది. ఆ పక్క ఇంకా తాడు ఉంటుంది. దాంట్లో రాయి పెట్టి ఇట్లా తిప్పి 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 కొడతారు అనమాట. కరెక్ట్గా కొడతారు. దాని వేటు మామూలుగా ఉండదు అనమాట. చాలా ఫోర్స్గా పోతుంది. చాలా మరి డేంజర్ ఆ తలిగితే కనుక అలాంటి వర్షాల రాళ్ళతో ఎంట్రుకను కొట్టేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎంట్రుకను అంటే అంత గురి అనమాట వాళ్ళకు. అలాంటి నిపుణులు అనమాట. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇల్లు ఎక్కువ పెట్టే వాళ్ళంటే 2,80,000 మంది ఉన్నారు ఆసా దగ్గర. తర్వాత డాళ్ళు ఈటలు పట్టుకునే వాళ్ళు యూదా వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వాళ్ళు 3,00,000 మంది ఉన్నారు. అయితే చూడండి, మరి ఇలాంటి వారు ఉన్నారని ఆశ గర్వించలేదు. కానీ ఏం చెప్తున్నాడంటే మనము మన దేవుణ్ణి ఆశ్రయించినందున మనకు దేశంలో నిరభ్యంతరంగా మనము తిరగవచ్చు అని దేశ ప్రజలకు, దేశ నాయకులకు ఆయన ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, చూడండి, మీరు కూడా మీ కుటుంబానికి పెద్ద అయితే మీ కుటుంబానికి మాట చెప్పగలరా? మన దేవుని మనం ఆశ్రయిస్తున్నాం కనుక మనం నిరభ్యంతరంగా తిరగొచ్చు అని నువ్వు చెప్పగలవా? నువ్వు గ్రామానికి నాయకునివైతే నువ్వు ఈ మాట చెప్పగలవా? మనము నిరభ్యంతరంగా తిరగొచ్చు మన గ్రామంలో దొంగలు కానీ, తాగుబోతులు కానీ, తిరుగుబోతులు కానీ, జూదం వాళ్ళు కానీ ఎవరు లేరు. చాలామంది భయపడుతున్నారట. వాళ్ళ ఇంట్లో పిల్లల్ని కానీ, వాళ్ళ ఇంట్లో భర్తని కానీ, భార్యని కానీ బయటికి పంపించడానికి భయపడుతున్నారన్నమాట. అమ్మో, నా భర్త పోతే తాగుబోతులు ఉన్నారు, వాళ్ళతో స్నేహం చేస్తే తాగుతాడు అని భయపడతారు. నా భార్య బయటికి పోతే అక్కడ అల్లరి మొక్కలు ఉన్నారు, వాళ్ళు మరి నా భార్యని ఏమంటారు భయపడతారు అన్నమాట. మా పిల్లల్ని బయటికి పంపిస్తే మా పిల్లలందరూ కూడా అక్కడ ఊరికి అనవసరంగా వాళ్ళు చదువు లేకుండా ఏం లేకుండా ఊరికి ఎట్టిగా తిరుగుతారు. వాళ్ళతో దోస్తానం చేస్తే మా పిల్లడు కూడా చెడిపోతాడు అంటే భయపడతారు. చూడండి, గ్రామంలో అందరూ కూడా మరి మంచి వాళ్ళు ఉంటే గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి వారు కూడా నిరభ్యంతరంగా తిరగవచ్చు. ఎవరితో మాట్లాడినా కానీ ఏం ప్రాబ్లమ్స్ అందరూ కూడా మంచివాళ్ళే. అయితే ఇలాంటి మంచితనం గ్రామంలో నుంచి, తర్వాత మండల్ నుంచి, డిస్టిక్ నుంచి, ప్రాంతం నుంచి, రాష్ట్రం నుంచి దేశం, ఆ విధంగా మరి యూదా దేశం ఉంది ప్రియులారా. కనుక ఎందుకు ఆ విధంగా ఉందంటే ఆ దేశంలో వాళ్ళు దేవుని ఆశ్రయించారు. ఏ దేవుని ఆశ్రయించారంటే సృష్టికర్త అయిన దేవుని ఆశ్రయించాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది ప్రియులారా. గాడ్ ఈజ్ స్పిరిట్ అని రాయబడింది దేవుని వాక్యంలో. గాడ్ అంటే స్పిరిట్ అని అంటే, స్పిరిట్ అంటే ఆత్మ. కనుక ఆత్మ కనపడుతుందా? మనకు కనపడదు. కనుక కనపడని దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆయన యొక్క సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు. ఆ దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక ఆయన ఏం చేయబడ్డాడు? మనము నిరభ్యంతరంగా తిరుగుతున్నాము. మన దేశంలో ఎక్కడైనా నిరభ్యంతరంగా తిరగచ్చున్నాం. కనుక నీ జీవితంలో నువ్వు కూడా నిరభ్యంతరంగా నువ్వు ఉన్నావా? ఉంటే మంచిది. లేకుంటే ఇప్పుడే నీ జీవితం మార్చుకో. నువ్వు మారు ఫస్ట్, తర్వాత నీ కుటుంబం మారుతుంది. నీ కుటుంబం మారిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు, నీ యొక్క వీధి, నీ గల్లీ, తర్వాత నీ గ్రామం, ఆ తర్వాత నీ గ్రామం నుంచి స్టార్ట్ కావాలి. చూడండి ప్రియులారా, దేవుడు మనకు తెలియజేసే ఈ మాటలు, నిరభ్యంతరం అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. నిరభ్యంతరంగా ఎవరు కూడా తిరగలేకపోతున్నారు ఈ లోకంలో. చూడండి, గ్రామంలో కానీ చూడండి, వాళ్ళ ఇంట్లో కూడా నిరభ్యంతరంగా తిరగలేకపోతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు ఇంట్లోనే కింద పడి కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు అనమాట. మరి వాష్రూమ్లో కింద పడి కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు. ఎందుకంటే వారి పాపం అలాంటిది అనమాట.
చూడండి, పాపం వల్ల వచ్చు జీతం మరణము అని రాయబడింది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో. కనుక పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావనం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమని రాయబడింది ప్రియులారా. కనుక నువ్వు ఏ విషయంలో కూడా మరి పాపం చేయక, ఇతరులకు అన్యాయం చేయక, ఇతరుల పైన దౌర్జన్యం చేయకు, మరి పేదవాళ్ళని, నాకన్నా చిన్నవాళ్ళని నువ్వు ఎవరిని కూడా దోసుకోకు. నువ్వు దేవుడు ఇస్తే న్యాయంగా తీసుకో, న్యాయంగా సంపాదించుకో, న్యాయమైన విధానంలో నువ్వు గొప్పవానిగా దేవుడు కూడా ఆశిస్తున్నాడు. మనమందరం కూడా గొప్ప వాళ్ళం కావాలనే దేవుని ఉద్దేశం. కనుక నా బిడ్డలు తలలా ఉంటారు కానీ తోకలా ఉండరు అని చెప్తున్నారు. కనుక ఈ యొక్క మరి ప్రియులారా, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే మరి నిరభ్యంతరంగా దేవుడు మనల్ని ఉండమన్నాడు. కనుక నిరభ్యంతరంగా ఉండాలి. ఎప్పుడు మనం నిరభ్యంతరంగా ఉంటామంటే మన జీవితము మార్చుకున్నప్పుడే. జీవితం మార్చుకోవటం అంటే ఎట్లా? మనం సంపేసి కడటం కాదు, మనం షాంపులు వేసి రుద్దటం కాదు ప్రియులారా. చాలామంది పర్ఫ్యూమ్ కొడతారు, సెంటు, అవన్నీ త్వరగా. జీవితం దానిలో మారదు అంటే దేవుడే మారుస్తాడు. దేవుడు మారాలంటే ఫస్ట్ మన జన్మ పాపము, కర్మ పాపము ఒప్పుకోవాలి దేవుని దగ్గర. ఎవరి దగ్గర? సృష్టికర్త అయిన దేవుని దగ్గర. తర్వాత నువ్వు బైబిల్ చదివితే సృష్టికర్త అయిన దేవుడు ఎవరో తెలుస్తుంది. కనుక నీకు బైబిల్ చదవలేదు కాబట్టి నువ్వు ఆధ్యాత్మికంగా, నువ్వు సత్యాన్వేషణగా ఉండాలంటే, సత్యంలో నువ్వు జీవించాలంటే, దేవా సృష్టికర్త అయిన దేవా, నీ ఎదుట నా పాపములు ఒప్పుకుంటున్నాను, ఇదిగో నేను జన్మ పాపిని, కర్మ పాపిని అని నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకో. ఎందుకంటే ప్రభు అయిన దేవుడు మన కొరకై కలవరి శిలువలో రక్తం కార్చాడు. ఈ లోకంలో చాలామంది క్రీస్తు పూర్వం గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చారు, రాజ్యాలు స్థాపించారు, యుద్ధాలు చేశారు, చెరువులు కట్టారు, మరి రిజర్వాయర్లు కట్టారు, గొప్ప గొప్ప పనులు చేశారు. కానీ వాళ్ళు చనిపోయారు, వారి చాప్టర్ క్లోజ్ అయిపోయింది, అంతవరకే వాళ్ళ చరిత్ర. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సృష్టికర్త అయిన దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడే యేసు ప్రభు పేరు మీద వచ్చాడు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేక్తుడు, ప్రభు అంటే పరిపాలించేవాడు అన్నమాట. కనుక ఈ 3 పేర్లు కలిగిన దేవుడే ఈ లోకానికి వచ్చి మన కొరకై ఆయన కలవరి శిలువలో మరి చనిపోయి రక్తం కార్చి ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచాడు. చూడండి, దేవుని వాక్యంలో రాయబడింది యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం అంటే వర్డ్, ఇంగ్లీష్లో వర్డ్ అంటారు అన్నమాట. మరి మన వేదాల్లో కూడా ఓం శబ్దం, ఓంకార శబ్దం అంటారు. శబ్దం అంటే వాయిస్, అంటే దేవుడు మరి శబ్దము ద్వారా మరి మనకు ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడు ఎట్లుండో ఎవరికి కూడా తెలియదు. కనుక అలాంటి దేవుని అందులో విశ్వాసం ఉంచాలి. ఆ దేవుడే, ఆ శబ్దమైన దేవుడే, ఆ ఒక్క మరి వాయిస్ ఆఫ్ గాడ్, ఆయన్నే శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. కనుక ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయనే మన కొరకు రక్తం కార్చాడు. కనుక నువ్వు ఏ కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ దేశానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, యేసు ప్రభు దేవుడని నువ్వు నోటితో ఒప్పుకొని హృదయమంది విశ్వసించితేనే నీకు శాంతి, సమాధానం, నెమ్మది, ఆనందం, పరలోక ప్రవేశం, భూలోక ఆశీర్వాదం ప్రియులారా. లేకపోతే నీకు సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. నీవు మరి దేవునికి దూరంగా అవుతావు. ఈ లోకం వదిలితే నరకానికి పోతావు. నరకం అంటే మరి ఈ లోకం అంటే మానవులు జీవించేది మా అంటే 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. కానీ ఎటెండర్ లైఫ్ ఇన్ ట్రూ జీసస్ అంటే ఎటెండర్ లైఫ్ త్రూ జీసస్ అంటే దేవుడు ఇచ్చే ఆ ఒక పరలోక రాజ్యాన్ని మనం పొందాలంటే దేవుని ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మనం వెళ్ళాలి అని చెప్తున్నారు. కనుక యేసుక్రీస్తు వారు చెప్పారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరైనా పరలోక రాజ్యం చేరలేరని చెప్పాడు. కనుక ఈ యొక్క మరి వీడియోలో మీరు పరలోకం వెళ్ళాలంటే యేసుప్రభు దగ్గర మీ హృదయాన్ని మరి యేసుప్రభు నేను పాపినని ఒప్పుకోండి, జన్మ పాపం, కర్మ పాపం ఒప్పుకోండి. ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు, మీకు పరలోక రాజ్యం ఇస్తాడు, మీ పేరు పరలోకంలో జీవగ్రంథంలో రాస్తాడు. ప్రియులారా, ఇంకా మనం ఎక్కువ తెలుసుకోవాలంటే మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవండి. మరి నా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్స్ వాయిస్ ఇన్ ఎబ్రోన్ అని ఉంటుంది. మీరు ఈ వీడియో మొత్తం చూడండి. దేవుడు మీతో మాట్లాడతాడు, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడతాడు, మీ గ్రామస్తులతో మాట్లాడతాడు, మీ దేశస్తులతో మాట్లాడతాడు. మరి మనమందరం కూడా మానవులం, మనమందరం కూడా ఒకే కుటుంబం. ఆదాము ద్వారానే వచ్చినాం కాబట్టి ఆదామే మొదటి మనుషుడు. ఆదాము ద్వారానే మనం ఈ లోకంలో ఎంతమంది, దాదాపు మరి 800 కోట్ల పైసలుకున్నారు ఇప్పుడు ప్రపంచ జనాభా. ఇవి అందరూ కూడా ఆదాము ద్వారానే వచ్చారు. కనుక మనం అంతా కూడా ఒక్క తండ్రి పిల్లలం. మనం ఎవరు కూడా గొడవ పడకూడదు. జాతులు, కులాలు, మతాలు, వర్గాలని గొడవ పడితే నువ్వు నష్టపోతావు, అవతల వాళ్ళు కూడా నష్టపోతారు. నీకు మేలుండదు, వాళ్ళకు మేలుండదు.
ప్రియులారా, దేవుని మనసు కలిగి దేవుని యొక్క మరి ప్రేమ కలిగి మనం జీవిస్తాము. కనుక ఇంకా చాలా సంగతులు ఉన్నాయి ప్రియులారా, నేను ఇక్కడికి ఆఫ్ చేస్తున్నాను. ఈ వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీరు ఆదాముకు చెప్పారు నాయన, మరి ముందు ఆదికాండం 2:16 నీవు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలంను నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు అని చెప్పాడు తండ్రి. మరి ఫలముల గురించి ఇప్పుడు మరి నిరభ్యంతరం కనుక ఇలాంటి మాట ఎవరు చెప్పలేరు, మా తల్లిదండ్రులు మాత్రమే చెప్తారు. కనుక తల్లిదండ్రి మనసు కలిగిన దేవుడు మీరు ఒక్కరే కనుక మీరే తల్లిదండ్రి కూడా మనసు ఇచ్చారు. కనుక మీ యొక్క నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి కనపరుస్తారు. మీ బిడ్డలు ఇంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి పరలోక రాజ్యం దయచేయండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరతలు మరి చిక్కులు తండ్రి లేమి కష్టాలన్నీ కూడా తొలగించి వారికి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయండి ప్రభావ. మరి బిడ్డలు ఎవరు దేని కొరకు ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా కావలసిన ప్రేమ దయచేయమని కృప చూపమని మీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి నేను. మరి సంతానం కొరకు ఎదురు చూసే వారికి సంతానం దయచేయండి ప్రభా. మరి మ్యారేజ్ కొరకు ఎదురు చూసే వారికి మ్యారేజ్ దయచేయండి. స్టడీస్ కొరకు ఎదురు చూసే వారికి స్టడీలో వారికి సహాయపడండి. జాబ్ కొరకు ఎదురు చూసే వారికి జాబ్ దయచేయండి. ఈ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలగించినందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇంకా బైబిల్ చదవండి. గాడ్ బ్లెస్ యూ.